సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాజమండ్రి అర్బన్ స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో టెన్నిస్ క్రికెట్ బాల్ టోర్నమెంట్ పండుగ దినాలలో గత వారం రోజుల ముందు నుంచి 8 టీమ్స్తో ప్రారంభమైన భారత రైజింగ్ సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు జరిగిన ఫైనల్స్లో విన్నర్గా చైతు చేతస్ మరియు రన్నర్స్గా కన్నా వాంఫైర్స్ టీమ్స్ నిలవడం జరిగింది. విన్నర్స్ టీంకు 15,000 నగదు బహుమతితో, రన్నర్స్ టీంకు 10,000 నగదు బహుమతితో అభినందించడం జరిగింది. అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే భోగి పండుగను పురస్కరించుకుని స్థానిక రాజమండ్రి రూరల్ హక్కుంపేట గ్రామ పంచాయతీ శాటిలైట్ సిటీ డి బ్లాక్లో ఉన్న 7 అంగన్వాడీ కేంద్రాలను కలుపుకుని ఆ కేంద్రాలలో సుమారుగా ఉన్న 120 మంది గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం, పళ్ళు మరియు ఆ కేంద్రాలలో చదువుకుంటున్న 3 సంవత్సరాల వయసులోపు ఉన్న 100 మంది చిన్నారులకు భోగిపొలు పోసే కార్యక్రమం, పలుకలు, బిస్కెట్లు, బొమ్మలు మరియు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న సుమారు 200 మంది విద్యార్థిని మరియు విద్యార్థులకు నోటు పుస్తకాలను ఈ నెల జనవరి 13వ తారీఖున శాటిలైట్ సిటీ డి బ్లాక్ సెంటర్లో చేయాలని భారత రైజింగ్ ఫౌండేషన్ చైర్మన్ పోలవరపు చైతన్య, ఉపాధ్యక్షులు జయకిషన్, ప్రధాన కార్యదర్శి పట్నాల నాగార్జున మరియు కమిటీ సభ్యులు కార్యాచరణ చేయడం జరిగింది. సామాజిక సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో ప్రారంభించిన మా ఈ భారత రైజింగ్ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం జరిగింది. క్రికెట్ నేర్పించిన కెప్టెన్ కి ఈ సందర్భంగా మేము బ్యాట్ గిఫ్ట్ వచ్చే టోర్నమెంట్ సెంచరీ పట్టాలని సెమీఫైనల్స్ వచ్చినందుకు పొంగల్కి చైతన్య నాకు మొన్నే చెప్పాడు, ఒక టోర్నమెంట్ పెడదాం టెన్నిస్ బాల్ రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ అందరికీ ప్రత్యేకంగా ఓన్లీ ఫర్ రాజమండ్రి ప్లేయర్స్. అది ఒక మంచి థాట్. సో దాన్ని చప్పలు కొట్టాలి మన చైతన్య. 8 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి, బెస్ట్ టీమ్స్. అందులో టాప్ 4 టీమ్స్ సెమీఫైనల్స్కి రీచ్ అయింది. సో ఇప్పుడు 2 సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఆల్ ద 4 టీమ్స్. అండ్ ఈ సందర్భంగా మా కాలేబ్ సాయి గారు మన స్టేట్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినందుకు ఆయన కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాం. మేము ఈయన అంత ఇష్టం ఎందుకు పడతామంటే బీజేపీలో ఈయన క్రికెట్కి చాలా వాల్యూ ఇస్తాడు. ఈయన ఒక క్రికెట్ క్లబ్ ఇవ్వాలి కాదు, ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఒక క్రికెట్ క్లబ్ రాజమహేంద్రి క్రికెట్ క్లబ్ అని చెప్పి ఒక క్లబ్ని రిజిస్టర్ చేసి రాజమహేంద్ర తరపున లెదర్ బాల్ ఆడించిన కెప్టెన్ ఈయన. సో ఈయన కోసం మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి. ఈయన వెనకాల మనం అడుగుదాం, ఈయనకి ఏం కావాలన్నా మేము అందరం ఉన్నాం. కంగ్రాచులేషన్ సాయి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన క్రీడాకారులు పోలవరపు చైతన్య మరియు జేకే వారి ఇరువురు ఆధ్వర్యంలో సంక్రాంతి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ మన ఆర్ట్స్కైల్లో, మన సొంత గడ్డైనటువంటి ఆర్ట్స్కైల్లో నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. వీరిరువురైతే చైతన్య, జేకే ఇద్దరు కూడా క్రీడలే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు ముందుండి సంవత్సరంలో కూడా దాదాపు ప్రతి నెలలో ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి అయితే చాలా ఇంట్రెస్ట్గా చైతన్య కానీ, జేకే కానీ, పట్నాల నాగార్జున, మన క్రీడాకారులు, నాకు చిన్నప్పటి నుంచి నా తమ్ముళ్ళు కన్నా, శేఖరు, ఇంకా చాలామంది నా తమ్ముళ్ళే, అందరూ నా తమ్ముళ్ళే ఉంటారు ఆర్ట్స్ కాలేజీలో. నేను పుట్టి పెరిగింది, నేను దాదాపు 5వ తరగతి నుంచి ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ ఆడుతున్నాను. 2002లో పెట్టాం మేము రాజమహేంద్రి క్రికెట్ క్లబ్. ఆ క్రికెట్లో అప్పటి నుంచి ఇప్పుడు కూడా అది రన్ చేస్తూనే ఉన్నాం. అల్లంక రమేష్ అని మా అన్నయ్య అడ్వకేట్ గారు ఆ క్లబ్ పెట్టి నాకు అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా కెప్టెన్గా, దాని ఫౌండర్గా ఉంటూ రాజమహేంద్రి క్రికెట్ క్లబ్ తరఫున చాలామంది నా టీంలో ఆర్ట్స్ కాలేజీలో రాజమండ్రిలో దాదాపు చాలామంది నాకు క్లబ్లో ఆడడం జరిగింది.
ఇకపోతే నేను 2002 నుంచి కూడా బీజేపీలో మా గురువర్యులు సోమవీర్రాజు గారు దగ్గర ఒక శిష్యుడిగా ఆయన నాయకత్వంలో ఎన్నో నేర్చుకొని ఆయన అడుగుజాడలు నడుస్తూ దాదాపుగా రాజమండ్రి సిటీలో, మండలంలో, జిల్లాలో మొన్న ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బీజేపీలో పనిచేస్తూ వారి ఆశీర్వాదంతో మన ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను నియమితులయ్యాను. ఆ రాష్ట్ర అధ్యక్షులు ఓబీ శ్రీనివాస్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు కూడా మా సోమవీర్రాజు గారి ఆశీస్సులతో అవ్వడం జరిగింది. నేనే కాదు, నాతో పాటు నా సోదరుడు కందికొండ రమేష్ జిల్లా ఉపాధ్యక్షుడు బీజేపీ, మన బండి సత్యప్రసాద్ గారు ఆయన జిల్లా కార్యదర్శి బీజేపీ, మరో స్నేహితుడు అత్తిలి ఈశ్వర్ గారు, కోటేశ్వర గారు ఆయన మహాత్మా స్కూల్ అధినేత, ఆయన కూడా మన ఓబీసీ మోర్చా జిల్లా ఐటీ సెల్ కన్వీనర్గా బాధ్యత తీసుకున్నాం. ఇలాగ మేము రాజకీయాల్లో బీజేపీలో ఎటువంటి కార్యక్రమం అయినా సరే నిబద్ధతతోటి క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అందరూ కింద స్థాయి నుంచే పైకి అలా ఒక్కొక్క పదవి చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ పనితీరు విధానం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటుంది. వారు ఆర్థికంగా బలంగా ఉన్నారా లేదా అవేం చూడదు. వారు క్రమశిక్షణతో పనిచేస్తున్నారా, నిబద్ధతతో పనిచేస్తున్నారా, ఈ రకంగానే చూస్తూ పెద్దపీట వేస్తుంది ప్రతి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ. అలాగే మన చైతన్య కానీ, జేకే కానీ, నాగార్జున కానీ చాలామంది క్రీడాకారులు బీజేపీ నాయకత్వాన్ని మా సోమవీర్రాజు గారిని చాలా ఇష్టపడుతూ ఉంటారు. వారు ఏదైనా సూచనలు, సలహాలు ఇస్తే పాటించి ఆ కార్యక్రమం ముందుండి అనేక కార్యక్రమాలు వీరు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనందరం ఇలాగా మనందరినీ కలిపింది ఈ క్రీడా మైదానం, క్రికెట్. మీరందరూ కూడా నా క్రికెట్ ఇచ్చిన సోదరులు, నా అందరూ మా తమ్ముళ్ళే. కాబట్టి మీ అందరికి కూడా ఈరోజు నన్ను ఆహ్వానించి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, నన్ను గౌరవిస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆశీర్వాదం కూడా మీకు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. హాయ్, నమస్తే అండి. నా పేరు చైతన్య పోలవరపు. మేము సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ అన్నది రాజమండ్రిలో కండక్ట్ చేస్తున్నాము. మేము ఏంటంటే భారత్ రైజింగ్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ స్టార్ట్ చేసాము. నేను, నాగార్జున పట్నాల, జయకిషన్ సింఘానియా, అప్పారావు, ఇలా మాదో టీం ఉంది. మేమేంటంటే జనాలకి ఏదో సర్వీస్ చేయాలి. మేము అందరం డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నాం. నేను ఒక ఐటీ ఎంప్లాయీ, మా జేకే బిజినెస్ మ్యాను, మా నాగార్జున అదానీ దగ్గర, అప్పారావు ఏమో మెరైన్ ఇంజనీర్. ఇలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉండి మేము ఏంటంటే మినిమం అమౌంట్ ఎంత అని వేసుకుని ఏదో సోషల్ యాక్టివిటీ చేస్తున్నాం. ఈ మంత్ వచ్చేసి మేము క్రికెట్ అన్నది స్టార్ట్ చేసాం. ఈ క్రికెట్ ఏంటంటే టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్. సో చాలామంది ప్లేయర్లు అయితే పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మా కాలేపు సాయిరామ్ అన్నయ్య క్రికెట్ చాలా బాగా ఆడతాడు, బీజేపీ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ అన్నయ్య. సో అన్నయ్యకి ఇచ్చిన సన్మానం ఒకటి చేసాము మేము మా ట్రస్ట్ తరఫున. దాంతోపాటు క్రికెట్ టోర్నమెంట్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇంకా ముందు రోజుల్లో కూడా ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తాము. సో మేము పండగ కూడా ఇంకొక ఈవెంట్ చేస్తాము. దాని గురించి నాగార్జున పట్నాలో మాట్లాడతారు. థ్యాంక్ యూ. నా పేరు పట్నాల నాగార్జున. నేను అదానీ గ్రూప్లో వర్క్ చేస్తాను. సో ప్రతి సంక్రాంతికి కూడా మేము పిల్లలందరికీ కూడా భోగిపళ్ళ మహోత్సవం అనే కార్యక్రమాన్ని భోగి రోజున మేము చేస్తామండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మా రాజమండ్రి రోడ్లో నామవరం డి బ్లాక్ నందు ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్రంగా తీసుకుని కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి బెనిఫిషరీ అయినటువంటి గర్భిణులకి, మదర్స్కి, పిల్లలందరికీ కూడా మేము న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం కానీ, స్టేషనరీ ఇవ్వడం కానీ, బుక్స్ పంచిపెట్టడం కానీ, పలకలు ఇలా అన్నీ పంచిపెడుతున్నాం. ఈ సంవత్సరం కూడా మా ట్రస్ట్ సపోర్ట్తో, మా స్నేహితులందరి సపోర్ట్తో కూడా ఒక అంగన్వాడీ కేంద్రం ఉన్నటువంటి మాది ఇప్పుడు 7 అంగన్వాడీ కేంద్రాలని కలుపుకొని దగ్గర 120 మంది గర్భిణీలు, బాలింతలు ప్లస్ పిల్లలు అందరికీ కూడా కేంద్రంగా తీసుకుని వాళ్ళందరికీ కూడా మేము సేవా కార్యక్రమం చేయాలి. భోగిపల్లి మహోత్సవం మరింత మంచిగా చేసి ఫ్యూచర్లో కూడా నేను కార్యక్రమాలు చేయాలని, మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. క్రికెట్ టోర్నమెంట్ చెప్పాలంటే నా పేరు జయకిషన్ సింఘానియా. మేము యాక్చువల్గా ఒక 5 ఫ్రెండ్స్ అండి. 5 ఫ్రెండ్స్ మేము తోచినట్టు మేము ఆ పరంగా బయటకు వచ్చి ఏదో సోషల్ సర్వీసెస్ కానీ, క్రికెట్ పరంగా కానీ సేవలు చేసేవాళ్ళం. తర్వాత మా చైతన్య అని ఫ్రెండ్ వచ్చి అతను ఏం చెప్పాడంటే, ఇలా మనం విడివిడిగా చేయడం కాదు, వీళ్ళు స్టార్ట్ ఏ ఫౌండేషన్, ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ ఫౌండేషన్ తరపున మనం మంచి కార్యక్రమాలు జాగ్రత్తగా చేసుకుంటే అది ఒక లైనప్లో, ఒక నీట్గా, ఒక పద్ధతిలో వెళ్తుంది. సో అది అన్నీ ఆలోచించి ఒక 2 నెలలు 3 months మేము దాని మీద వర్క్ చేసి మేము ఒక ట్రస్ట్ ఫామ్ చేసాం. భారత్ రైజింగ్ ఫౌండేషన్ చెప్పి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి నమో అండర్ నమ్మోలో
ట్రస్ట్ ఫామ్ చేసి మేము కార్యక్రమం చేయడం మొదలుపెట్టాం. అందులో మేము క్రికెట్ కూడా చేస్తున్నాం, సేవలు కూడా చేస్తున్నాం, పండుగలు వచ్చినప్పుడు పండగకి సేవలు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పొంగల్ పండగకి, సంక్రాంతి పండగకి మేము క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసాం. ఎలా ఆర్గనైజ్ చేసామంటే రాజమండ్రిలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని ఒక 8 టీమ్స్ కింద ఫామ్ చేసి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాం, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాం క్రికెట్ ఆడడానికి. సో ఈ రకంగా మేము క్రికెట్ని ఇక్కడ ఇలా ప్రోత్సహిస్తూ రాజమండ్రిలో, ఇది కాకుండా మేము ఇప్పుడు భోగి పండగ కూడా మేము ప్రెగ్నెంట్ లేడీస్ అవనివ్వండి, లేదంటే మేము భోగి పండగ చేయనివ్వండి, నెక్స్ట్ పుస్తకాలు పంచుతున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం, స్కూల్స్కు సపోర్ట్ చేస్తున్నాం, అంతా మేము ఒక ఫౌండేషన్ తరపున చేస్తున్నాం. సో అదేంటంటే ఒక ఫౌండేషన్ ఉంది కాబట్టి అది ఒక పర్టికులర్ వేలో వెళ్తుంది, మాకు ఫండ్స్ కూడా వస్తున్నాయి, అందరు కలెక్ట్ చేసుకుంటుంటాయి. సో ఆ ట్రస్ట్ పేరు భారత్ రైజింగ్ ఫౌండేషన్. మీరందరూ కూడా మాకు ఎదరికెళ్ళాక సపోర్ట్ చేయాలి. మా ట్రస్ట్ తరపున మేము ఇంకా మంచి పనులు చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేయండి. వాస్తవంగా మాట్లాడదాం రాలేదు, కానీ ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, యువత ఉంటేనే ఆ పార్టీకి ఒక అందం, ఆ పార్టీ ఎదుగుదలకి అవకాశం ఉండేది యువతే. రాజకీయ నాయకులు వేరు, రాజకీయ యువత వేరు. అట్లాగే మన సోదరుడికి ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ రావడం అనేది అది నిజంగా చాలా శుభదాయకం. ఎందుకంటే పనిచేసే వాళ్ళకి పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీ ఎదుగుదల ఉంటుంది. కేవలం మాటలు చెప్పేవో ఏదో సరదాగా ఇచ్చేసే వాళ్ళకి కాకుండా నిత్యం పార్టీలో ఉండి జనంతో ఉండి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా మంచి పదవులు వస్తాయి. పదవులు అవే వస్తాయి, వీళ్ళు పదవులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, వెనకాల నుంచి అవే వస్తాయి. ఎందుకంటే ఆ చేసే పనిని బట్టే వాటిలో పార్టీల్లో ఉంటాయి. కాబట్టి నేను ఏ పార్టీ కాదు కాబట్టి ఒక ఐఎమ్ అన్ అడ్వకేట్. ఏదో చైతన్య నన్ను పిలిస్తే వచ్చాను, కానీ ఇక్కడ చూస్తున్నటువంటి వీళ్ళని చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు నేను కూడా ఫుట్బాల్, హాకీ యూనివర్సిటీస్కి ఆడాను. నేను సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను యూనివర్సిటీస్ 2 సార్లు ఆడాను, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు. అందుకని నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను మొట్టమొదటి నుంచి కూడా, కాకపోతే మాకు అక్కడ అంత అవకాశం లేదు కాబట్టి మేమేమి అక్కడ కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. ఎనీవే నా చైతన్య ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇట్లాంటి సోదరులు ఆయనకి అండగా ఉంటుంటే తప్పనిసరిగా ఈ రాజమండ్రిలో బీజేపీ పార్టీ 100% అది తన అభివృద్ధిని పెంపొందిస్తుంది. అందుకని ఈ సోదరులు ఎవరైతే క్రికెట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. గ్రౌండ్కి అడ్మిషన్ చెప్తారు లోపల బయట ఆడుకోవడానికి అడ్మిషన్ పెడతారా? అది మాట్లాడదాం. అది అండి హెడ్ సైజ్ ద కాల్ అండి, టైల్స్ వచ్చింది. టాస్ 1 బై టీమ్ పేరు కన్నా వ్యాంపైర్స్. టాస్ 1 బై వ్యాంపైర్స్. చెప్పి